ఏంటండి ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు చంద్రిక. ఏమైందండి? ఇంకా రుద్రాణి గురించి ఆలోచిస్తున్నారా? అవును చంద్రిక, మన జీవితాల్లోకి ఆ రుద్రాణి అనే మనిషి లేకుండా ఉండుంటే మనం ఎంత హ్యాపీగా ఉండుండేవాళ్ళం కదా. ఎక్కడికి వెళ్తే అక్కడికి మనల్ని నీడలా వెంటాడుతూనే వచ్చింది. ఆ రోజు విషం తాగిన తరువాత చనిపోయింది కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఏమైందండి? తన ఆట కట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను కదా. బార్ కౌన్సిల్ నుంచి ఏ లాయరు తనకి ఫేవర్ చేయరు, ఎవరు ముందుకు రారు. ఎవరూ రాలేదంటే కోర్టే లాయర్ని అరేంజ్ చేస్తుంది కదా చంద్రిక. ఎవరిని అరేంజ్ చేస్తుందండి? మనకి తెలియని వాళ్ళ? అయినా రుద్రాణి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళందరూ మనకి సపోర్టుగా ఉండేవాళ్లే. ఆ రుద్రాణి తరపున ఎవరు వాదిస్తారు చెప్పండి? నేను పీపీ గారితో మాట్లాడాను. ఎవరిని అరేంజ్ చేసినా ఏదో ఉండాలి కాబట్టి తన తరపున ఉంటారు, కానీ మనకే సపోర్ట్ చేస్తారు. మీరు దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటో చంద్రిక, ఆ రుద్రాణి గొడవలో పడి మనం సంతోషం అనేదే పూర్తిగా మర్చిపోయాం. అబ్బా, ఇక ఆ రుద్రాణి విషయం మీరు పూర్తిగా వదిలేయండి. అంతా కోర్టు చూసుకుంటుంది కదా. అయినా ఇలాంటి కేసులు మనం సర్వీస్లో ఎన్ని చూసుంటామండి? అవన్నీ కోర్టులోనే వదిలేసి వచ్చేవాళ్ళం కదా. ఇట్రండి, ముందు మీరు ఫ్రీ అవ్వండి. అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి మీరు హ్యాపీగా ఉండండి. నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు నా కౌగిల్లో ఉండాలి. ఎవరైనా చూస్తారండి? మన బెడ్రూమ్లోకి వచ్చి ఎవరు చూస్తారు? మరీ బెట్టి చేయకే. అవునా? నమస్తే మేడం. నమస్తే. ఏంటి మళ్ళొచ్చారు? రుద్ర కోసం వచ్చాను. మీ ఫ్రెండ్ కోసం మీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. తనలో మార్పు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అది జరిగే పని కాదు. ఎందుకంటే మూర్ఖుల్ని మార్చడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు రుద్రాన్ని చూడ్డానికి కుదరదు. ఎందుకంటే తనని కోర్టుకు తీసుకెళ్తున్నాం. అక్కడ మీ ఫ్రెండ్ ఎలాగో తిక్కగా మాట్లాడుతుంది. అప్పుడు మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు. లేదా బుద్ధి తెచ్చుకొని తప్పొప్పుకుంటే మళ్ళీ భరత్ గారింట్లోకి వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్ ఇస్తారు. అప్పుడొచ్చి రుద్రాని నీతో పాటు మీ ఊరికి తీసుకెళ్లి తన బ్రెయిన్ కాస్త వాష్ చేయండి. వెళ్ళి కోర్టు దగ్గర కలవండి. కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేనిప్పుడు కోర్టు నుంచే వస్తున్నాను. రుద్రాని వదిలిపెట్టడానికి ఎదిగో బెయిల్ ఆర్డర్ తీసుకొచ్చాను. ఏంటి? బెయిలా? బెయిల్ ఎవరిచ్చారు? ఎవరో కాదు, నేనే తెచ్చాను. అసలు మీకు ఊర్లో ఏ లాయర్ సహాయం చేశాడు? తన తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాలేదు కదా. అలాంటప్పుడు నీకు ఏ లాయర్ హెల్ప్ చేశాడు? ఏ లాయరు రాలేదు. నేనే లాయర్ని కాబట్టి బెయిల్ తీసుకొచ్చాను. ఏంటి? నువ్వు లాయర్వా? ఏ, ఎందుకలా అరిచారు? రుద్ర నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. తను పోలీస్ అయితే నేను లాయర్ అయ్యాను. ఓహో, ఇప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశారు కదా. నిన్నటిదాకా ఆ రుద్రాని నిన్ను కూడా మోసం చేసిందేమో అనుకున్నాను. కానీ మీ ఇద్దరు తోడు దొంగలన్న విషయం నాకిప్పుడు అర్థమైంది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను మీతో ఎంతో రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నాను. కానీ మీరు మాత్రం నన్ను చాలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. నేను లాయర్ అన్న విషయం మీరు గుర్తుంచుకుంటే మంచిది. అసలు తప్పు మీది కాదు. మిమ్మల్ని నమ్మింది చూడండి చంద్రిక, తననే అనుకోవాలి. దుర్మార్గులకు రాక్షసులకి వరాలిస్తే ఏమవుతుంది అనేది పురాణాల్లోనే కాదు, ఇప్పుడు కూడా కనిపిస్తుంది. బెయిల్ పేపర్స్ ఇవ్వండి. రాజుగారు, మేడం, ఆ రుద్రాన్ని విడిచిపెట్టండి. ఓకే మేడం.
ఇదిగో దీని మీద సంతకం పెట్టు. దీని మీద కూడా సంతకం పెట్టు. నేత్ర, నాకు బెయిల్ ఎవరిచ్చారు? అబ్బా, ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నావు? నీ లాయర్ ఫ్రెండ్ని పిలిపించుకుంది అందుకే కదా. ఆవిడ చెప్పినట్టు నీకు బెయిల్ తీసుకొచ్చింది నేనే. విరక్తితో ప్రాక్టీస్ మానేశాను, కానీ ఈరోజు నీకోసం మళ్ళీ నల్లకొట్టి తీయాల్సొచ్చింది. పద రుద్ర. ఎక్కు. నేత్ర, ఒక్క నిమిషం. నువ్వు నాకు బెయిల్ ఎందుకు ఇచ్చావు? అదేంటి అలా అంటావు? ఏ, నేను బెయిల్ ఇవ్వకూడదా? అది కాదు నేత్ర, అందరూ నేనేదో తప్పు చేస్తున్నాను అనుకుని నా తరపున వాదించడానికి కూడా ఏ లాయరు ముందుకు రాలేదు. నువ్వు కూడా నేను చేస్తుంది తప్పు అన్నావు కదా, మరి నా కోసం ముందుకొచ్చి నువ్వెలా బెయిల్ ఇప్పించావు? అంటే నేను తప్పు చేయలేదని నువ్వు ఒప్పుకున్నట్టే కదా? నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు కదా? లేదు, నువ్వు చేసింది తప్పే. ఇప్పటికీ అదే మాట అంటాను. నువ్వు చేస్తున్నది 100% తప్పే. అయితే అలాంటప్పుడు నాకు బెయిల్ ఎందుకు తీసుకొచ్చావు? నా తప్పుకి నేను శిక్ష అనుభవించేదాన్ని కదా. నువ్వు శిక్ష అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా రుద్ర. నువ్వు తప్పు చేసినా ఉప్పు చేసినా నువ్వు నా స్నేహితురాలివి. నాకీ ప్రపంచంలో నా అని చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. అలాగే నీకీ ప్రపంచంలో నీ సొంత మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నేనొక్కదాన్ని. మన బంధం అలాంటిది. నీకో విషయం తెలుసా? నేను కూడా ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. కాదు, వాళ్లే పంపించేశారు. నువ్వు చేస్తున్నది తప్పైనా నీ ప్రేమను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నువ్వు చెప్పేది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయకపోయినా నీ వాదనలో మాత్రం నిజాయితీ కనిపిస్తుంది. వాళ్ళందరూ నిన్ను చీకొట్టి దూరంగా పెట్టినా నేనలా ఉండలేను కదా. నీ ప్రేమని గెలిపించలేకపోవచ్చు. నిన్ను భరత్ని కలపడానికి నేనే సాయమూ చేయలేకపోవచ్చు. అలాగని అందరూ కలిసి నిన్ను కష్టపెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా. నేత్ర, నువ్వు నాకు అర్థం కావట్లేదు. నేను చేస్తుంది తప్పు అంటావు, మళ్ళీ నాకు సహాయంగా నిలబడతాను అంటావు. ఏంటిది? నువ్వు చేస్తుంది తప్పైనా నీకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను. ఇక చాలు రుద్ర. ఇప్పటి వరకు నువ్వు పడిన మాటలు, నీకు ఎదురైన కష్టాలు ఇక చాలు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. అందరూ మనల్ని చూసి ఈర్ష్యపడేలాగా గొప్పగా బతుకుదాం. వెళ్దాం పదా. అలా ఎలా వచ్చేస్తాను నేత్ర?